నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గుడ్లదొన రెవెన్యూ పంచాయతీ పరిధిలో తమ సాగు భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు లక్కీరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. జలదంకి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన తాము మొత్తం 12 ఎకరాల 60 సెంట్ల భూమిని సాగు చేస్తున్నామన్నారు. అయితే పక్కనే ఉన్న రైతు కోట ప్రసాద్ రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తూ తమ భూముల్లోకి కూడా దౌర్జన్యంగా వచ్చారని ఆరోపించారు. మాకు ఆస్తి ఉంది, బానే ఉంది. మనం 10 ఎకరాలు పండిస్తున్నాం ఇక్కడ. దీనికి సిసి కెమెరా పెట్టుంటే 2 మాటలు బగలేసారు. అల్లది గట్టంట చేలకు రావడానికి కూడా భయపడుతున్నాం సార్. మా ఊరికి వాళ్ళు కొట్టి చంపేయాలని వాళ్ళ ప్లాను. అప్పటికి కలిగిరి వెళ్తుంటే ఏమారావు గడికి దారిలో కాసి కొట్టాలి. ఎందుకని ఇట్లా చేస్తున్నారు? ఏమన్నా 1 ఎకరా వదిలేస్తాం, పోవడానికే 13 ఎకరాల పొలం వదిలేస్తాం. ఇక్కడికి మానుకున్నా. నాకైతే 2 లక్షలు ఖర్చు అయింది సార్. తలకాయ పగలు కుడితేను. ఇప్పుడు ఈ ఒక్క బారే సార్ మనకి అవతల కాలువే, అవతల వాగు, ఇది రోడ్డు. ప్రతి తడవ వాళ్ళకి కడుపులో మండింది. అది అప్పుడు ఎక్కడ నిందో తౌడు అట్లాగా ఉండి బాగా చేసుకొని లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి. మాది కొత్తపాలెం గ్రామం, జలదంకి మండలం. మాకు కలిగిరి మండలం గుడ్లదొన గ్రామ రెవెన్యూలో 12 ఎకరాల 62 సెంట్లు పట్టా భూమి గత 35 సంవత్సరం నుంచి మా హక్కు అనుభవంలో ఉన్నది. దానికి అన్ని రిజిస్టర్ పాస్బుక్లు అన్నీ ఇప్పటికే అన్ని అనుబంధంగా అన్నీ ఇప్పటికీ మా పేరు మీద ఉంది. ఇప్పటికీ మేము దాని సాగులోనే ఉన్నాము. కానీ గత కొంతకాలంగా మా పక్కన అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ని కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి మరి కొందరు ఆక్రమించుకొని వాటికి అసైన్మెంట్ ల్యాండ్కి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అసైన్మెంట్ ల్యాండ్ కొన్నట్టుగా అగ్రిమెంట్లు సృష్టించుకొని ఎంఆర్ఓ గారిని రెవెన్యూ అధికారుల సహాయంతో దాన్ని పట్టా ల్యాండ్కి కూడా మార్పు చేసుకొని అసైన్మెంట్ని ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏదైతే అసైన్మెంట్లో ఆక్రమించుకొని చేసుకుంటున్నారో ఫేక్ డాక్యుమెంట్లో మా పట్టా పొలమైన 12 ఎకరాల 62 సెంట్లను కూడా దాంట్లో వాళ్ళే రాసుకొని గత ఒక 4-5 సంవత్సరం నుంచి మమ్మల్ని మేము మా పంట సాగు చేసుకునే సమయంలో మమ్మల్ని పలు రకాలుగా హింసించు, నానా హింసలు పెడుతూ గందరగోళం మా పొలం కూడా ఆక్యుపై చేసుకోవాలని ఇప్పటికీ చాలా రకరకాల చిత్రహింసలు పెడుతున్నారు. కోర్టు ఆర్డర్ని కానీ ఈ పరిశీలించి దాని మీద అది ఏదైతే కలెక్టర్ మా వాళ్ళ నుంచి మాకు ప్రాణరక్షణ దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలరని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. నచ్చింది లింగాలపాడు. మా తమ్ముడు గారిదే, మా కూతురు గారిదే పొలం. నేనే చేసుకుంటుండా. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా మేమే చేస్తున్నాం. కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇబ్బంది పెట్టి ఏమని కొట్టేస్తే అది చేను వాళ్ళు రాకుండా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు వచ్చి చేసేది ఏంది? మీరు బుచ్చి నుంచి వచ్చి చేసుకుంటుండ్రా యానాదోళ్ళు చేసుకున్నట్టు అని కూడా అన్నారు నాతో. కానీ నేను మొండికి పడి చేస్తున్నానని నన్ను కొట్టారు. మొన్న నాటుకొచ్చి నాటుతుంటే నేను మా చేలో నాటు కాకుండా వచ్చి తలకాయ బగలు కొట్టారు. అయినా కేసు లేదన్నారు. సిసి కెమెరా బగలు కొట్టేశారు. మరి తొక్కితే ఒకసారి మళ్ళీ నాటేసుకున్నాను, మళ్ళీ తొక్కిచ్చేశారు, మళ్ళీ నాటేసాము. ఇట్టో మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు వాళ్ళు. కానీ మాకు అది ఆ పరిస్థితి రాకుండా శుద్ధంగా మా పొలం ఏదో మేము చేసుకుంటున్నాం. వాళ్ళదేదో మాకు కావాలనుకోవటం లేదు. మాది మేము చేసుకునే తట్టుగా మాకు న్యాయం చేయండి. మాకు కొత్తపాలెం, మాకు గుడ్లదొన గ్రామంలో 12 ఎకరాల 62 సెంట్లు పొలం ఉంది. మేము ఇక్కడ పొలం వచ్చి చేసుకుంటుంటే కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు ప్రతిసారి మేము నారు పోస్తే నారు అంతా తొక్కేసేది, నాటితే నైట్ వచ్చి అంతా పొలం అంతా తొక్కేసేది, గిన్నెలు మొత్తం
దున్నేసి మమ్మల్ని నానా ప్రతిసారి ఇట్లాగే ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము పొలంలోకి వస్తే మమ్మల్ని కొట్టి చనిపోయిందని కూడా వెళ్ళిపోయారు. కానీ మేము చిన్నగా మా టైం బాగుండి బతికి హాస్పిటల్లో తీసుకుపోయి చూపించుకొని బతికించుకున్నాము. కానీ మేము ఈరోజు చేలోకి రావడానికి కూడా భయపడుతున్నాము. కానీ ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. మేము తిరిగి దేశం అంతా తిరిగినాం. కానీ మాకు అందరూ పైనుంచే న్యాయం చేయమంటారు. కానీ కింద మాకు ఎంఆర్ఆవు వాళ్ళు ఇక్కడ న్యాయం చేయట్లా. ఎన్నిసార్లు పోయినా కానీ మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని స్టేషన్లో వేస్తా కానీ అప్పుడు కానీ మీకు న్యాయం చేయనని ఎంఆర్ఆవు గట్టిగా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఆఫీసులో కూడా మాట్లాడండి ఆ మాట. ఎనిమిది దాకా కేసు పెట్టాలా, నా ఆఫీస్కి ఇన్నిసార్లు వస్తారు అని ఎంఆర్ఆవు మాట్లాడి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఈ మీడియా ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.